హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఉండే పాలకూర పులావ్ ఎలా చేయాలో చూద్దామా? ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ తక్కువ టైంలో రెడీ అవుతుంది. ఇది మీ పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టినా సరే చాలా అంటే చాలా మంచిదండి. వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీరు తప్పకుండా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా పాలకూరని తీసుకొని కట్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తెప్పలా తీసుకొని అందులో హాఫ్కి వాటర్ అనేది వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన పాలకూర ఆకులని అందులో వేసుకొని స్టవ్ ఆన్ చేసి తెప్పల అనేది స్టవ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు గరిటతోని ఆకుల్ని లోపలికి ఇలా నొక్కుతూ ఉండాలి. అండ్ ఆకులు అనేవి బాగా ఉడికినంతసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పాలకూర అనేది ఒక ఫిల్టర్ లాంటిది తీసుకొని అందులోకి వడకట్టుకోండి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తొక్కలు వలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. ఇప్పుడు పాలకూరల నుంచి వాటర్ అంతా పోయి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పాలకూర ఆకులు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పులావ్ కావాల్సింది బియ్యం అండి. బియ్యము ఇప్పుడు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి రైస్లోని. ఇప్పుడు 1 అవర్ పాటు దాన్ని నానబెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకొని. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, జీలకర్ర, కసూరి మేతి వేసుకొని అందులోని వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు అనేవి అందులో వేసుకొని గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్, టమాటా ముక్కలు అనేవి వేగుతూ ఉన్నప్పుడు స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి, అడుగు పట్టకుండా. అండ్ ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కారం ఒక 1 స్పూన్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇంకొక వైపు చిన్న తపాలతోని వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం. అందులో మిల్ మేకర్ అనేవి వేసుకొని బాగా తెరలినట్టు మరగబెట్టుకొని అవి బాగా తెరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన వడకట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలకూర, వెల్లుల్లి, అల్లము పేస్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి కుక్కర్లో వేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా పైనుంచి కింద వరకు మిక్స్ చేసుకోండి. పేస్ట్ అనేది కొంచెం వేగిన తర్వాత మిల్ మేకర్ మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకొని వచ్చి బాగా వాటర్ అనేది పిండుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా తీసుకొని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి కుక్కర్లోని. రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, సో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అని తీసుకున్నానండి. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడుకుతుంది అన్న టైంకి మనము క్యాప్ పెట్టేసుకోండి. కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసేసుకోండి. సో ఇక్కడ ఒక విజిల్ హై ఫ్లేమ్లోని 4 విజిల్స్ సిమ్లోని పెట్టుకొని వచ్చేటట్టు చూసుకోండి. ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు అలాగే పక్కన ఉంచేసుకోండి.
కొంచెం సేపు చల్లబడింది అనగానే కుక్కర్ కొంచెం ఆవిరంతా పోయి అప్పుడు ఓపెన్ చేసి చూడండి. చాలా బాగా వస్తుంది పాలకూర పులావ్ అనేది. అండ్ ఇక్కడ పైనుంచి కింద వరకు కొంచెం మిక్స్ చేసుకొని బాగాన అప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోండి. వావ్! సూపర్ అంటే సూపర్ స్మెల్ కూడా వస్తుందండి. ఘీ అనేది వేసాం కదా! సూపర్ టేస్టీ పాలకూర పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్తీ కూడా. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. వీక్‌కి ఒక్కసారైనా సరే ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. మీరు దీన్ని రైతా లేదా కర్డ్‌తో సర్వ్ చేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్‌ని రెసిపీ విత్ మధు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.